నీకు అబ్బాయినే ఇస్తాడు, అమ్మాయిని ఎవడు. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు. అయినా కూడా నాకు ఆయన చెప్తున్నా కూడా భయం వేస్తుంది, నాకు అమ్మాయి పుట్టిద్దేమోనని. కానీ అయ్యా నాకు అమ్మాయి పుట్టిద్దేమని చెప్పి నేను భయపడుతున్నాను అని అన్నాను. నువ్వేం భయపడద్దమ్మా, నీకు అబ్బాయినే ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నా అని అన్నాడు. నాకైనా కూడా నేను నమ్మలేదు ఫస్ట్, నాకు అమ్మాయే పుట్టిద్దేమోనని. నేను చూపించుకున్నా కూడా ఆయన ఎదురుగాలను ఉన్నది, నేనైతే చెప్పలేనమ్మా అమ్మాయి ఏమో అని డౌట్గా చెప్పాడు. నాయన నాకు కానీ అబ్బాయిని కానీ ఇస్తే 41 వారం ఉపవాసాలు ఉంటానని చెప్పి నేను అనుకున్నాను. నాకు అబ్బాయిని ఇచ్చాడు. గట్టిగా చేతులు పైకెత్తి చప్పటి ప్రభుని స్తుతిద్దాం. అమ్మాయిలు దొరుకుతారు అసలు అని? అమ్మాయిలు వద్దు అంటున్నారు. మీకు ఎవరికైనా వద్దంటే పుట్టిన వెంటనే నాకు ఇచ్చేసేటి, మనకి పెద్ద ఎస్టేట్ ఉంది, అందులో పెంచుదామని అనుకుంటున్నాను. వాళ్ళకి దైవభక్తి నేర్పి పెద్ద సేవకురాలు చేసేద్దాం. వాళ్ళకి ఎవరికైనా ఎక్స్చేంజ్ కావాలంటే వచ్చి పట్టుకెళ్ళిపోతారు కదా. హల్లెలూయా. మీకు ఎక్కువ పిల్లలు, మగ పిల్లలు ఎక్కువైపోయారన్నా నాకు ఇచ్చేసేది, ప్రార్థనా శక్తి సేవకు ఇచ్చేసేది. ఎవరైనా మీ గృహాల్లో వృద్ధులు ఎవరైనా ఉంటే, మీరు పెంచడానికి భారంగా ఉంటే నాకు ఇచ్చేయండి, వాళ్ళని కూడా నేను పెంచుతాను. తండ్రి లేని వాళ్ళని, తల్లి లేని పిల్లల్ని ఎవరన్నా ఉంటే నాకు ఇచ్చేసేయండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ కానుకలతో వాళ్ళందరినీ పెంచి పెద్దోళ్ళని చేసేద్దాం. ఆమేన్. హల్లెలూయా. వృద్ధాప్యులను, వృద్ధులు మీకు ఏమైనా భారంగా ఉంటే, తల్లులైనా అత్తలైనా మావలైనా మీరు అప్పగించండి. హల్లెలూయా. మీకు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే, మా అత్తగారు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ప్రార్థన చేయకండి. మేము పెంచలేకపోతున్నాం అని అనుకోకండి, నేనున్నాను, పెంచుకుంటాను. ఓకేనా? మన అడ్రస్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను. దిక్కులేని వారిని ఎవరు చూడకపోతే, కొడుకులు ఉండి కూడా నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను అనుకున్న తల్లులు వచ్చేయండి, వచ్చేయండి, ఎవరైనా వచ్చేయండి. అందరినీ కూడా అన్నం పెట్టి పెంచి పోషించి దేవుని వాక్యముతో నేను పెంచుతాను. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి దేవుని సన్నిధానంలో మీకు ఏం కావాలంటే అడగండి, అంతే. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీకు మగపిల్లలు కావాలంటే మగపిల్లలు, ఆడపిల్లలు కావాలంటే ఆడపిల్లలు వచ్చినప్పుడు లైన్లో యేసు నామములో స్తుతిస్తూ మీరు ప్రభువుని అడగండి. నేను ప్రార్థన చేస్తున్న సమయంలో తైలముతో మీ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేస్తున్నప్పుడు మీ కార్యమును దేవుడు ఆత్మచేత ముద్రిస్తాడు. ఆమేన్. ఒక శుభవార్త పట్టుకొచ్చాను, పరలోకం నుండి దేవుడు ఇచ్చిన ఒక శుభవార్త మీకు ప్రకటించడానికి వచ్చాను. చూడండి, వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయండి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. చూడండి, మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము, మైక్ తీసుకోండి ఒకరు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఎస్, అందరూ అండర్లైన్ చేసుకోండి. శుభవార్త ప్రకటిస్తున్నాను, ఇది మీకు సంబంధించిన మాట. మీరందరూ అద్భుతంగా ఆలకించి గ్రహించండి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవి నగును, కరుకు మార్గములు నున్నవి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. నేను పోస్ట్ మ్యాన్గా మీ మధ్య నిలబడ్డాను. యేసు ప్రభు వారు ఇచ్చిన పోస్ట్ అనమాట ఇది. ఆత్మీయ బంట్రోత్తుగా నేనున్నాను. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? పోస్ట్ మ్యాన్ మీరున్నా లేకపోయినా మీ ఇంటికి వచ్చి మీకు వచ్చిన ఉత్తరాన్ని అక్కడ మీ ఇంటి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు ఆయన. కానీ నేను ఆత్మీయ బంట్రోత్తుని. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉత్తరం ఏంటంటే, మీకు ప్రకటించి వెళ్తున్నాను నేను. వినండి, ప్రతి పల్లము పూడ్చబడును. అందరూ నాతో ఈ 4 మాటలు చెప్పండి.
1 2 3 ప్రతి పల్లము పూడ్చబడును. అలా నెమ్మదిగా గట్టిగా చెప్పాలి. ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును. కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. ప్రియులరా, ఈరోజు దేవుడిచ్చే గొప్ప వాగ్దానము డైరెక్ట్గా మీకే. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకే, మీరు ఏ ప్రదేశంలో ఉండి మాట్లాడుతున్నా సరే, ఎక్కడ ఏ స్థలంలో కూర్చుని వింటున్నా సరే, ప్రతి పల్లము పూడ్చబడును. మీరు 2 చేతుల్లో పెట్టండి, నమస్కరించండి. మీ కుడి వైపున వారి వైపు తిరిగి వారి ముఖం మీద గట్టిగా చెప్పండి. ఏమని? ప్రతి పల్లము పూడ్చబడును. ఎడమవైపున వారి వైపు తిరిగి చెప్పండి. పల్లెల ఈ అన్నట్టు కాకుండా చెప్పాలి. ప్రతి పల్లము పూడ్చబడును. మరలా చెప్పండి. ప్రతి పల్లము పూడ్చబడును. పల్లాలు పూడ్చడానికి అభిషేకం మీ మంచిగా వచ్చింది. ఆమేన్. గోతులు, గొయ్యలు అన్నీ కూడా పూడ్చబడతాయి. గొయ్యలు, గోతులు, లోయలు, పల్లము పూడ్చి రోడ్డు వేయాలంటే కొండను పట్టి రావాలి. దేని బట్టి రావాలి చెప్పండి? కొండను కొట్టుకుని లారీల మీద రావాలి. ఆ రాళ్ళన్నీ వేస్తే పల్లము పూడ్చబడుతుంది. అప్పుడు రోడ్డు వేయబడుతుంది. దాని మీద మహారాజు ప్రయాణము చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి పల్లములు, అప్పులనే పల్లము, గొయ్య. ఈ గోతులో ఎంత కష్టపడినా నీ సంపాదన అంతా కూడా పల్లములోనే పడిపోతుంది, కానీ అది ఎప్పటికీ లేవట్లేదని ఏడుస్తున్నావు కదా. నీ కష్టార్జితం అంతా వడ్డీల పాలైపోతుంది. అసలు ఎప్పుడు ఇవ్వగలను? నేను ఎప్పుడు అప్పులనే ఈ పల్లము, ఈ లోయ, ఈ గోతి నుండి ఎప్పుడు బయటపడతాను దేవుడా అని ఏడుస్తున్నావు కదా. పరలోకము నుండి దేవుడు నీ మొర ఆలకించాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ పల్లము పూడ్చబడుతుంది. ఎలా పూడ్చబడుతుంది? ఎవరు కొండ వచ్చి పడుతుంది? ఎవరు నా బ్రతుకులో ఉన్న ఈ లోయను, ఈ గొయ్యిని, గోతిని, ఈ పల్లమును ఎవరు పూడుస్తారని అనుకుంటామేమో. పరిశుద్ధాత్ముడే అభిషేకము ద్వారా నీ పల్లము పూడుస్తాడు. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరము. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరులరా, మీ పల్లాలు పూడ్చబడతాయంతే. ఈ నెల గుర్తుపెట్టుకోండి, ఈ నెల ఆశీర్వాదము. ఈరోజు దేవుడిచ్చే మీకు మాట, మీ పల్లము పూడ్చబడుతుంది. అప్పులనేటువంటి పల్లము. రెండవది రోగం అనేటువంటి లోయ. ఎన్ని మందులు వేసుకున్నా ఈ గోతుల నుండి నేను బయటపడట్లేదు. నా కిడ్నీ పాడైపోయింది, నా లివర్ పాడైపోయింది, లేదా క్యాన్సర్ వచ్చింది, కంతులు వచ్చినాయి, నా జీవితము, నా రక్తము మారిపోయింది. నన్ను ఎవరు బయటపడేస్తారు ఈ రోగములో నుండి? ఈ రోగములో నుండి ఎప్పుడు బయటపడతానా? ఎంత ధనము ఖర్చు పెట్టినా, ఎంత ఈ వ్యాధి ఎక్కువైపోయింది, హాస్పిటల్ పాలైపోతుంది. నా డబ్బు, ఆస్తి అంతా అమ్ముకున్నాను, ఎన్ని చేసినా బాగుపడలేదు, ఇంక చనిపోతేనే మేలేమో అని అనుకున్నావేమో. దేవుడు నీ రోగం అనే పల్లమును పూడ్చుచున్నాడు. ఆయన ముట్టగా నువ్వు బాగుపడతావు. ఆయన రక్తం ద్వారా నువ్వు బాగుపడతావు. నువ్వు స్వస్థత కలుగుతుంది. అందుకని ఈరోజు తైలాభిషేక ప్రార్థనలో దేవుడు నీకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా దైవిక స్వస్థత నీకు కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని
యాకోబు రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉంది. నా ప్రియ సహోదరులరా, బిడ్డ అప్పులో పడిపోయాడు, చెరువులు వేసి నాశనం అయిపోయాడు, లేకపోతే వ్యవసాయం చేసి పాడైపోయాడు, వ్యాపారం చేసి పాడైపోయాడు, నా జీవితం లాగైపోయింది, నా భర్త బ్రతికిలాగైపోయింది, నా కుటుంబము మేము భరించలేనంత భయంకరమైన పల్లంలో పడిపోయాం, మమ్మల్ని ఎవరు లేవనెత్తుతారు దేవా అని అడుగుతున్నావు కదా. దేవుడే పరలోకం నుండి నీకు చేయి పట్టుకుంటా ఉన్నాడు. ఆయన నిన్ను విడువాడు, ఆయన నిన్ను విడువాడు. నీరు లేని గోతులో పడిపోయినటువంటి యోసేపుని దేవుడు పైకి తీసుకొచ్చి ఐగుప్తుకి ప్రధానిగా నిలబెట్టాడు. ఏ మనుషుడైన గోతులో పడితేనే గాని ప్రధాని స్థానానికి ఎదగలేడు. నీ జీవితంలో ఒక సమస్యలను పడ్డావేమో, అప్పులలో, రోగములలో, అన్యాయముగా నీ మీద కేసు బుక్ అయిందేమో, లేకపోతే నువ్వు మాట్లాడకపోయినా నిన్ను ద్రోషిగా నిలబెట్టారని ఏడుస్తున్నావేమో. దేవుడు గొప్ప అధికార స్థానము దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడు నీకు దాచిపెట్టిన మంచి ఉద్యోగాన్ని స్వతంత్రించుకోబోతా ఉన్నావు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తావు. దేవుడి దినాన్ని నిన్ను క్షమించి ఉన్నాడు. పరలోకమును నీతో మాట్లాడుతున్న మాట, నీ పల్లము ఆయన పూడ్చుచున్నాడు, నీ పల్లము ఆయన పూడ్చుచున్నాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించి అందరూ యేసయ్యాని నోరు తెచ్చి పడదాం గట్టిగా. యేసయ్యా, యేసయ్యా. లోపల హాల్లో ఉన్నవారు గట్టిగా, పైన ఉన్నవారు, కింద ఉన్నవారు పడండి. యేసయ్యా. టెంట్లో చివరిలో ఉన్నవారు, షాపుల దగ్గర ఉన్నవారు వీరందరూ పాడండి. గేట్లో ఉన్నవారు యేసయ్యా, యేసయ్యా. వేయలు పూడ్చబడతాయి, దరిద్రం కొట్టివేయబడుతుంది. మంచి రోజులు వచ్చేసినాయి. ఈ రోజే శుభప్రదమైన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఒకటి పైకి పైకి అపహసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, అన్నది వైద్యయ్యా, కొండ నీవే యేసయ్యా, అన్నది వైద్యయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, అయ్యా, యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా.
అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అన్నని వైతి వయ్యా కొండ నా కొండ నీవే నీవే నీవే. అందరూ కొండ పైన ఉండండి, మీరు పడిపోయారు, మీ బ్రతుకులు అంతే. మీరు ఆ రోగంలోనే ఉంటారు, మీరు ఆ కేసుల్లోనే ఉంటారు, మీరు ఆ గొడవల్లోనే ఉంటారు, మీరు ఆ అప్పుల్లోనే ఉంటారు, ఆ రోగంలోనే ఉంటారు. మీరు ఎప్పటికీ పైకి రారు. బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని పైకి తీసుకురాడు అన్నారేమో. కానీ వారికి తెలియదు ఏంటంటే నీకొక కొండ ఉందని వాళ్ళకి తెలియదు. యేసయ్య అనే ఒక కొండ నీ కొరకు సిద్ధం చేశాడు. నీ లోయను దేవుడు కొండగా మారుస్తాడు. నీ పల్లము పూడ్చబడుతుంది, నీ అవమానము దీవెనగా మారుతుంది. ఏడవోకు, ఇంకా ఏడ్చిన ఏడుపు చాలు. ఎన్నో తలదిండ్లు